మంగ్లీ వచ్చేసి ఎన్నిసార్లు అయినా సరే ఒకటే మాట చెప్తుంది, నాకు మద ఎవరో తెలియదు, బాలాజీ నాయక్ ఎవరో తెలియదు, మా తమ్ముడు శివకు అసలు ఇలాంటి సంగతులే తెలియదు, మమ్మల్ని అనవసరంగా బదనాం చేస్తున్నారు అంటుంది కదా. ఇలాంటి సంగతులు ఎవరికి తెలియదు కదా, ఆమె కూడా మా తోటికి రావాలి కదా. మేము కూడా గిన్నె బీడీలే కదా, ఆమె కూడా అదే కదా, అదే క్యాస్ట్ కదా, మా తోటికి రావాలి కదా, నడవాలి కదా. ఆమె కూడా మా తోటికి వచ్చి మాకు కూడా నేను జరిపించాలి. ఆమె ఏం ఇవ్వలేదు కదా, మేమే ఇచ్చినాం కదా. ఆమెకేం పైసలు ఇవ్వని అంటలేము, ఆమెకేం మేము బాధపడే అంటలేము, మా తోటికి కొంచెం నిలబడి ఉంటున్నాం కదా. ఆమె కూడా మా తోటికి వచ్చి మొత్తం మాట్లాడి గట్టిగా మాట్లాడి మాకు ఇప్పించవచ్చు కదా. ఆమెకేం భయం, ఆమె దొంగలేదు కాబట్టి ఏం భయం ఆమెకు. మొత్తం ఎంతమంది ఉంటారమ్మా నీకు తెలిసినంత వరకు ఇట్లా డబ్బులు కట్టిన వాళ్ళు? చాలా వరకు ఉంటారు సార్, 80-90 మంది, ఏం 80-90 200 మంది 300 మంది దాకా ఉంటారు. 200-300 మంది ఉంటారు సార్. మీరు మోసపోయినామని అనుకున్న వాళ్ళంతా బాధితులంతా కలిసి ఎంత కట్టిరని అనుకున్నారు? 100 కోట్ల 150 కోట్ల ఎంత అనుకున్నారు మీరు అంచనా? మేము అక్కడ మేము మా ఊర్లో ఇచ్చిన సైడే, అక్కడ ఉదిపట్లో ఇచ్చిన ఊర్లో సైడే 150 కోట్ల దాకా ఉంది సార్. 150 కోట్ల దాకా ఉంది.